మొట్టమొదటిగా యేసు ప్రభు పాదాల దగ్గరికి ఎవరిని తీసుకొచ్చారు అంటే నడవలేని వారిని తీసుకొచ్చారు అని బైబిల్లో రాయబడింది. చెప్పండి, వాళ్ళు ఎవరట? వాళ్ళు నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు. బహుశా పుట్టుకు నుండి అంగవిహీనులు అయి ఉండొచ్చు, లేదా పుట్టిన తర్వాత ఏమన్నా ప్రమాదాలు జరిగి యాక్సిడెంట్లు జరిగి కాళ్ళు కోల్పోయిన వాళ్ళు అయి ఉండొచ్చు, లేదా కొన్ని సందర్భాల్లో పక్షవాతం రావడం ద్వారా, పెరాలసిస్ రావడం ద్వారా, కాళ్ళు చేతులు పడిపోవడం ద్వారా నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు. కారణం ఏంటో మనకైతే తెలియదు, కానీ ద బైబిల్ సేస్ దే వర్ క్రిపుల్ అండ్ దే వర్ లేమ్ అనే మాట అక్కడ రాయబడింది. నడవలేని వారిని ప్రభు దగ్గర తీసుకొస్తే ఆయన వారిని స్వస్థపరిచిన తర్వాత ఆ 31వ వచనం మనం చదివితే ఆయన దగ్గరికి వచ్చిన వారు నడుచుకుంటూ వెళ్ళారు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈరోజు ఆధ్యాత్మికంగా ఆ పదాన్ని మనం తీసుకుంటే మనందరికీ మంచి మంచి కాళ్ళు ఉన్నాయి. ప్రతిరోజు ఉదయం లేచిన రాత్రి పడుకునేదాకా ఎక్కడెక్కడికో ప్రయాణం చేస్తూ ఉంటాం, నడుస్తూ ఉంటాం, పరిగెడుతూ ఉంటాం. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మన కాళ్ళతో చేస్తుంటాం. కానీ ఆధ్యాత్మికంగా మన కాళ్ళు ఎలా ఉన్నాయి? ఆధ్యాత్మికంగా మన యొక్క కాళ్ళు ఎలా ఉన్నాయి? మన నడక ఎలా ఉంది? మనం ఎటు పరిగెడుతున్నాం, ఎటు నడుస్తున్నాం, ఎందుకు నడుస్తున్నాం? శారీరకంగా చాలామందికి మంచి మంచి కాళ్ళు ఉన్నాయి, కానీ ఆధ్యాత్మికంగా సరైన కాళ్ళు లేనందువలన వారు లోకంలో అన్ని చోట్ల తిరుగుతారు, కానీ దేవుని మందిరానికి మాత్రం రాలేరు. ఈ కాళ్ళు ఎలాంటివంటే దేవుని కార్యాలలో పాలు పంపులు పొందలేని కాళ్ళు.